What's up amigos? This is Ajay. Welcome to A Jude ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ మన ఫిట్నెస్ జర్నీని బిగిన్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు ఓవరాల్ కన్సిస్టెన్సీ ఇన్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా మెయింటైన్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని పాయింటర్స్ ఇస్తా. అంటే ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేసి జిమ్కి మనం 1 వీక్ వెళ్ళి 2 వీక్స్ వెళ్ళకుండా ఇలా కాకుండా ఒక కన్సిస్టెంట్ బేసిస్లో మనం జిమ్కి మన లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తా. సింపుల్గా చెప్పాలంటే అసలు మనం జిమ్కి కన్సిస్టెంట్గా ఎందుకు వెళ్ళాం? బికాస్ మనకి ఒక మోటివేషన్ ఉండదు కాబట్టి. ఈ పాయింటర్స్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ఒక మోటివేషన్ వస్తుంది. బికాస్ యూ విల్ స్టార్ట్ లవింగ్ ద ప్రాసెస్. అండ్ ఇక్కడ బోనస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పినట్టు చేస్తే యూ విల్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్ ఆల్సో. షెల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. పాయింట్ నెంబర్ 1, మనం ఏదైనా చేసే ముందు రీసెర్చ్ చేయాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ఇట్ ఫర్ ద లాంగ్ టర్మ్, ఫర్ ద లాంగ్ రన్. సో మనకి వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలిస్తే వీ విల్ బీ ఏబుల్ టు బీ మోటివేటెడ్ టు మనం వెళ్ళి చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది మనలో. కొంతమందికి యోగా చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి క్రికెట్ ఆడడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్విమ్మింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి జిమ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి క్యాలిస్థెనిక్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా రకరకాల మనుషులకి రకరకాల ఇంట్రెస్ట్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ ఏంటి అది మీరు తెలుసుకోవాలి. వన్స్ యూ గెట్ టు నో ఇట్, మీకు ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అవసరం లేదు మీరు డైలీ వెళ్ళి వర్కౌట్ చేయడానికి. మీకు లోపల నుంచి అనిపిస్తుంది లెట్ మీ గో అండ్ డూ ఇట్ అని. సో అలాంటి మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకుంటే యూ డు నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్, యూ విల్ బి డూయింగ్ ఇట్. ఒక మోటివేషనల్ కోట్ అవసరం ఉండదు, ఇది ముందే చెప్పాల్సింది. బట్ యా, సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం నిన్న ఎంత చేసామో అంతకన్నా ఇవాళ కొంచెం ఎక్కువ చేయాలి. 1% అయినా పర్వాలేదు, 0.5% అయినా పర్వాలేదు, 0.001% అయినా పర్వాలేదు, బట్ నిన్నటికన్నా ఇవాళ కొంచెం ఎక్స్ట్రా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఇవాళ నేను ఇంత పుష్ చేశాను నా వర్కౌట్లో అండ్ ఒక టైర్డ్నెస్ వచ్చింది, రేపు అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ పుష్ చేస్తే ఐ విల్ బీ మోటివేటెడ్, యా ఐ షుడ్ క్రాస్ దిస్ హర్డల్ అని. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇస్, అది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా చేసేటప్పుడు దట్ ఈస్ వాట్ విల్ కీప్ అస్ రన్నింగ్. మనలో ఉండే ఫైర్ని అదే మెయింటైన్ చేస్తుంది. దట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనే కాన్సెప్టే. నిన్న మనం ఇంత చేసాం, ఇవాళ ఇంత, రేపు ఇంత, ఎల్లుండి ఇంత. సో ఎవ్రీ డే వెన్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ థింగ్, అంటే అది నెగ్లిజిబుల్ అమౌంటే అవ్వచ్చు, బట్ వెన్ వీ డూ దట్ మనకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చేసేటప్పుడు అండ్ వీ విల్ మనకి రిజల్ట్స్ కూడా కనబడుతుంటాయి. బికాస్ వీఆర్ కన్సిస్టెంట్లీ వీఆర్ ఓవర్లోడింగ్ అవర్ బాడీ అండ్ మన బాడీకి చెప్తున్నాం సి వాట్ యువర్ రైట్ నౌ ఈజ్ నాట్ ఎనఫ్, యూ హ్యావ్ టు బెటర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు కోప్ అప్ మనం చేసే ఎక్సర్సైజ్తో అని. సో మన బాడీ కూడా ఇట్ విల్ కీప్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే. సో ఇక్కడ 2 మోటివేషన్స్ ఉన్నాయి. ఒకటి, మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసేటప్పుడు మనకి సొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మన బాడీలో ఒక రిజల్ట్ కూడా మనకి కనబడేటప్పుడు వీ విల్ బీ మోటివేటెడ్, యా మనకి ఇంత టైంలో ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకా చేస్తే ఇంకా రావచ్చు అని. యూ విల్ హ్యావ్ దట్ మోటివేషన్ టు డూ దట్ వర్కౌట్. పాయింట్ నెంబర్ 3, మనం ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు మనకి బిగ్గెస్ట్ డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంజూర్ అవ్వడం. మనం వర్కౌట్ని ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఎ లాంగ్ డ్యూరేషన్, అంటే ఓవర్ ద ఇయర్స్ మనం చేస్తే ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బికాస్ వీఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్. బట్ మనం ఆ ఇంజురీని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. ఈ అవాయిడ్ చేయడానికి మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వర్కౌట్ చేసే ముందు ఏం చేస్తున్నాం, వర్కౌట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం. వర్కౌట్ చేసే ముందు చేసేదాన్ని వార్మప్ అంటారు, వర్కౌట్ చేసే తర్వాత చేసేదాన్ని స్ట్రెచ్చింగ్ అంటారు. ఈ వార్మప్ అనేది ఏంటంటే మన బాడీ ఒక అగ్రెసివ్ వర్కౌట్కి రెడీ అవ్వడానికి రెడీ చేయడమే. అంటే మన బ్లడ్ని వార్మ్ చేసే ప్రాసెస్ అది. మనం ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ ఫర్ 5 to 10 minutes, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అ స్మాల్ జాగ్ ఆర్ వాక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక చిన్న సర్క్యూట్ వేరియేషన్ ఫర్ 5 minutes, ఈ చేసేదాన్నే వార్మప్ అంటారు. అండ్
స్ట్రెచ్చింగ్ అనేది ఏంటంటే మన బాడీ వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి. ఆ టైట్ అయిన మజిల్స్ని లూజ్ చేయాలి. వాట్ వీ డూ అంటే వెన్ వీ స్ట్రెచ్ అవర్ బాడీ వి గెట్ బ్యాక్ టు నార్మల్. ఈ స్ట్రెచ్చింగ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం నెక్స్ట్ డే మళ్ళీ వర్కౌట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే మనకి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రెండు మనం చాలా డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా చేస్తుంటే మన ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గితే మనం కన్సిస్టెంట్గా ఉంటాం అండ్ వీ విల్ కిక్ సమ్ యాస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక వాల్యూ యాడ్ చేసిందని నేను అనుకుంటున్నాను అండ్ యూ స్టార్ట్ యువర్ ఫిట్నెస్ జర్నీ. అండ్ మీకు ఈ స్పెసిఫిక్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ టు ఆస్క్ మీ అబౌట్ దిస్ వీడియో, ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ నేను ఏదైనా స్పెసిఫిక్ వీడియో మీద టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ దేర్. అండ్ మై న్యూ ఫ్యాషన్ కాంటెంట్ ఈస్ కమింగ్ అప్ ఆన్ దిస్ ఛానల్. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. అండ్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్. ఫాలో మీ దేర్. You'll get to know me more personally and more interactive. Subscribe to this channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.